ఇక చేవెళ్ల బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించారని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇందిరారెడ్డి పిలుపునిచ్చారు. తుక్కుగూడ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్కు చేవెళ్ల పార్లమెంటు సీటును కానుకగా ఇవ్వాలని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. బిజినెస్ మ్యాన్స్ రాజకీయాలకు వచ్చి రాజకీయాలు కూడా వ్యాపారంగా చేసేసారు. సో అట్లున్నాయి కదా, మేము ఎక్కడ పోతే అక్కడ నడుస్తుంది అనే లెవెల్లో జరగకుండా ఉండాలి అంటే ఈ చేవెళ్ల పార్లమెంట్ లో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మొన్న బూత్ కమిటీ లేచున్నారు, అందరు కూడా వాళ్ళొక్కసారి రీచెక్ చేసుకోండి. బూత్ కమిటీ లేచిన వాళ్ళు మళ్ళీ ఉన్నారా లేదా, లేకపోతే ఏం చేయాలి, మొన్న పని చేస్తున్నారా లేదా, ఇంకా ఇంకెవరైనా యాడ్ చేయాలా, అవన్నీ చూసి బూత్ కమిటీలో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సోషల్ మీడియాలో ఉన్న తమ్ముళ్ళందరూ కూడా దయచేసి మొన్న నా ఎలక్షన్ వరకు చాలా ఫైట్ చేశారు సోషల్ మీడియాలో. కొత్త ఈ 3 నెలల నుండి కొంచెం మనం తగ్గినాం, కానీ ఇప్పుడు మళ్ళీ మీరు కనిపించని సైనికులు మీరు సోషల్ మీడియాలో మాత్రం దయచేసి ఉన్న ప్రతి ఒక్కరు రియాక్ట్ కండి. బాగా ఏదైనా పోస్ట్ వస్తే దాన్ని బాగా స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే నిన్న నాకు ఒక చిన్న వీడియో వచ్చింది. వికారాబాద్ ఎమ్మెల్యే గారు ప్రసాద్ కుమార్ గారు ఒక వీడియో పెట్టినారు, మన రంజిత్ రెడ్డి గారి గురించి మాట్లాడు. చాలా బాగా నిజంగా పద్ధతిగా పెట్టినాడు. అట్లాంటివి మనం ఉపయోగించుకుందాం, అట్లాంటివి బాగా ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. పార్టీకి వెళ్ళొచ్చిన పోస్ట్ కూడా ఎవరైతే ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఏదైనా చేయాలన్నా అందరూ కూడా సోషల్ మీడియాని, ఎందుకంటే మనం ఎంత పరిగెడుతున్నామో దానికి ఈక్వల్గా సోషల్ మీడియా పనిచేస్తుంది. కాబట్టి దాంట్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయమని మీకు అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా ఒక 2-3 మాటలు చెప్తున్నారు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు. ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు ఏదో చేరిపోతారు, అయిపోయిందిగా బీఆర్ఎస్ పార్టీ అయిపోతుంది, మొత్తం క్లోజ్ అవుతుంది, ఇంకెవ్వరు ఉంటారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. వాళ్ళు అన్నట్టు సాధ్యమవుతుందా? ఒక్కొక్క దగ్గర లక్షలాది మంది